మేడిగడ్డ బ్యారేజ్ మరింత కుంగింది. బ్యారేజ్ 20వ పిల్లర్ 5 అడుగులకు పైగా కుంగింది. రోజు రోజుకు డ్యామేజ్ పెరగడంతో పాటు పిల్లర్ మధ్య పగుళ్లు విస్తరిస్తున్నాయి. మట్టి కట్ట కింద నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. 7వ బ్లాక్ పై ఉన్న 11 పిల్లర్లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. గత నెల నుంచి ఇప్పటి వరకు 2 అడుగులకు పైగా 7వ బ్లాక్ సింక్ అయింది. బ్యారేజ్ కు మరమ్మతులు అసాధ్యమని నిపుణులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, మేడిగడ్డ బ్యారేజ్లోని పియర్స్ అదేవిధంగా ఆఫ్రాన్ వద్ద కుంగుబాటు రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అక్టోబర్ 21న బ్లాక్ 7లో 19, 20, 21 పియర్స్ వద్ద కుంగుబాటు ఏర్పడింది. మొదటగా కుంగుబాటు జరిగినప్పుడు దాదాపు 2 అడుగుల 2 ఫీట్ల మేరనే కుంగుబాటు ఉండేది. కానీ రోజు రోజుకు ఆ కుంగుబాటు పెరుగుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం 20 పియర్స్ వద్ద 5 అడుగుల మేర కుంగుబాటు జరిగింది. ఆఫ్రాన్ అదేవిధంగా పియర్స్ వీటి మధ్య కుంగుబాటు ఎక్కువ జరుగుతుంది. దీంతో పాటు ఇటు పగుళ్లు కూడా ఎక్కువ పగులుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు బ్యారేజ్కి వెళ్ళేటువంటి బేవే ఏదైతుందో ఆ బేవే కూడా పగులు ఏర్పడుతుంది. దాదాపు 5 మీటర్ల మేర కుంగుబాటు జరిగింది. రోజు రోజుకు ఈ సింకింగ్ ప్రభావం అనేది ఎక్కువ కనిపిస్తుంది. ప్రధానంగా బ్లాక్ 7లో ఉన్నటువంటి పియర్స్ పైన ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బ్లాక్ 7లో ఇప్పటికే 20 పియర్స్ వద్ద కుంగుబాటు ఎక్కువ జరుగుతుంది. ఆ కుంగుబాటు అనేది మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో బ్యారేజ్ పై ఒత్తిడి పెరిగి మిగతా పియర్స్ పైన కూడా ఒత్తిడి ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ బ్యారేజ్ అంతా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఈ పియర్స్ అదేవిధంగా యాప్రాన్ ఈ కుంగుబాటు ప్రస్తుతం అయితే 5 ఫీట్ల మేర కుంగుబాటు జరిగింది. గత మార్చి 7వ తేదీన ఎన్డీఎస్ఏ బృందం పర్యటించినప్పుడు కూడా సింకింగ్ అనేది కొంత తక్కువ కనిపించేది. కానీ ఇప్పుడు ఈ మధ్య గత 2 రోజులుగా ఈ సింకింగ్ ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. దాదాపు 5 ఫీట్ల మేర బ్యారేజ్ సంబంధించినటువంటి పియర్స్ కుంగుబాటు జరిగాయి. దీంతో పాటు యాఫ్రాన్ ఎఫెక్ట్ అంతా కూడా యాఫ్రాన్ పైన కూడా పడుతుంది. అక్కడ కూడా కుంగుబాటు ఏర్పడుతుంది. బ్యారేజ్ సంబంధించినటువంటి కింద బ్యారేజ్ సంబంధించిన వేవ్ ఉంటుంది. ఆ వేవ్ వద్ద కూడా కుంగుబాటు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రోజు రోజుకు కుంగుబాటు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు బ్యారేజ్ సంబంధించినటువంటి నిర్మాణం కావచ్చు, మరమ్మతులు కావచ్చు, వీటిని వెంటనే చేపట్టాలని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు సూచన చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఎస్ఏ బృందం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం 2 పర్యాయాలు బ్యారేజీని పరిశీలన చేయడం జరిగింది. మార్చి 7న కూడా బ్యారేజీ పరిశీలన చేశారు. అయినా కూడా ఇప్పటికీ నిపుణుల కమిటీ ఒక నివేదిక మాత్రం ప్రభుత్వానికి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసేందుకు ఒక కట్టను కూడా నిర్మించడం జరిగింది. ఆ కట్ట కిందికి వెళ్ళి కూడా వాటర్ అంతా కూడా లీకేజ్ రూపంలో బయటకు వస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా బ్యారేజ్ పైన రానున్న రోజుల్లో మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు భావిస్తున్నారు. ఇటు గేట్ల వద్ద కూడా పగుళ్ల తీవ్రతగా రోజు రోజుకు పెరుగుతుంది. సింకింగ్ అవుతున్న కొద్దీ పగుళ్ల మధ్య గ్యాప్ కూడా ఎక్కువ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటు భూమి పొరల్లో దాదాపు 250 మీటర్ల భూమి పొరల్లో దాదాపు పల్చగా ఉన్నాయి, బలహీనంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో కుంగుబాటు ఏర్పడుతుందని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు భావిస్తున్నారు. ఇందుకు కుంగుబాటుకు ఏర్పడడానికి ఒక కారణంగా కూడా ఇంజనీరింగ్ అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే బ్లాక్ 7లో ఉన్నటువంటి పియర్స్ వద్ద ఎఫెక్ట్ పెరుగుతుంది. ఆ వేటంతా కూడా మిగతా పియర్స్ మీద పడే అవకాశం ఉంది. ఎన్డీఎస్ఏ బృందం ఒక నివేదిక ఇస్తే తప్పించి ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పటికే ఇటు అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఈ బ్యారేజ్ పైన ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్డీఎస్ఏ బృందం ఒక నివేదిక ఇస్తే తప్పించి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుందో తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతం అయితే బ్యారేజ్ లో మాత్రం ఇంకా కూడా పియర్స్ మధ్య కుంగుబాటు అనేది ఏర్పడుతుంది. థాంక్యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.